దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. మార్చి 13 వృశ్చిక రాశి. భయంకరమైన వార్త, జాగ్రత్త. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రాశి వారు సానుకూల శక్తిని కలిగి ఉంటారు. ఇంటికి అవసరమైన విలాసవంతమైన వస్తువులను కొనడానికి ధనం ఖర్చవుతుంది. కొన్ని శుభవార్తల కోసం వేచి ఉండాలి. వంటకాన్ని మీ జీవిత భాగస్వామి ప్రశంసిస్తారు. మీ కార్యాలయంలో ఎవరితోనైనా సహనాన్ని ఎక్కువగా ఆస్వాదించవచ్చు. ఈ రోజు మీరు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి కలిగి ఉంటే ఈ రోజు అలా చేయడానికి సరైన రోజుగా ఉంటుంది. వ్యాపారంలో పురోగతి సాధారణంగానే ఉంటుంది. విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు పొందడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే కనుక ప్రస్తుతం స్నేహితులతో మాట్లాడాలి. కాల్షియం లోపం వల్ల మీరు ఎముకల నొప్పితో బాధపడవచ్చు. ఈ రోజు మీరు జాగ్రత్తగా వాహనాన్ని నడపండి. ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు దిశను నివారించండి. ఈ రోజు మీరు ఇంటి పనులపై పూర్తిగా దృష్టి పెట్టవలసి ఉంటుంది. మీరు మీ ఇంటి పనులపై పూర్తి శ్రద్ధ చూపాలి. మీ పిల్లల నుండి మీరు కొన్ని శుభవార్తలు వినవచ్చు. కుటుంబ సభ్యుడి ఆరోగ్యం క్షీణించడం వల్ల చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. మీరు మీ బాధ్యతల నుండి దూరంగా ఉండవద్దు. మీ అమ్మ మీ పైన ఏదైనా విషయంలో కోపంగా ఉంటే ఆమెను ఒప్పించడానికి ప్రయత్నం చేయండి. ఈ రాశి వారికి గ్రహస్థితిలో సానుకూల మార్పులు ఉన్నాయి. కొంతకాలంగా కొనసాగుతున్న ఏదైనా సందిగ్ధత మరియు అశాంతి నుండి మీరు ఉపశమనాన్ని పొందుకుంటారు. శక్తితో నిండిన అనుభూతి ఉంటుంది. కొన్ని అసాధ్యమైన పనులు అకస్మాత్తుగా సాధ్యమవుతాయి కాబట్టి మనసులో ఆనందం ఉంటుంది. విద్యార్థులు తమ చదువుల పట్ల కష్టపడి పనిచేస్తారు. ఇల్లు మరియు కుటుంబానికి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు దయచేసి మీ బంధువులను సంప్రదించండి. కొన్ని సన్నిహిత సంబంధాలను నాశనం చేయకుండా ఉండటానికి మీరు లొంగిపోవాల్సి వస్తే సిగ్గుపడకండి. యువత తమ లక్ష్యాలను సాధించడానికి మరింత కష్టపడి పనిచేయాలి. వ్యాపారంలో లాభదాయక పరిస్థితి కొనసాగుతుంది కానీ మధ్యస్థ వేగంతో ఉంటుంది. మీడియా, ప్రింటింగ్ మొదలైన వాటికి సంబంధించిన వ్యాపారంలో కొన్ని కొత్త ఒప్పందాలు అందుతాయి. ఈ సమయంలో మారుమూల ప్రాంతంలో మీ పరిచయాలను ఏర్పరచుకోవడానికి ప్రతి ప్రయత్నం చేయండి. అధికారిక కార్యకలాపాలు క్రమబద్ధంగా ఉంటాయి. భార్యాభర్తలు పరస్పర సామరస్యం ద్వారా సరైన ఇంటి ఏర్పాట్లు నిర్వహించాలి. పిల్లలను క్రమశిక్షణతో ఉంచుతుంది. ప్రేమ సంబంధాలు సాన్నిహిత్యం పెరుగుతుంది. రక్తపోటు మరియు మధుమేహం ఉన్నవారు పని శైలి, దినచర్య మరియు ఆహారపు అలవాట్ల గురించి ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. విదేశీ ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది. కోరిన లక్ష్యాలను సాధించగలుగుతారు. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. ఆరోగ్యం గురించి జాగ్రత్త పడడం మంచిది. ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొంటారు. సహనం అన్ని విధాలుగా శ్రేయస్కరం. డబ్బుని మీరు పొదుపుగా వాడాలి. ఈ రోజు మీ పని అడపాతడపా ఉంటుంది. మీ శత్రువులు అకస్మాత్తుగా మీకు వ్యతిరేకంగా చురుగ్గా మారిపోతారు. అనవసరమైన ఖర్చులను అదుపులో ఉంచుకోండి. మీరు మీ పొరుగు వారి పట్ల మంచి ప్రవర్తన కొనసాగించండి. ప్రజలు మీపై తప్పుడు అభిప్రాయాన్ని ఏర్పరచుకోవచ్చు. ఊహాత్మక ఆలోచనలను నివారించండి. ఈ రోజు ఈ రాశి వారికి వ్యాపారాల్లో ఊహించని లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో సహోద్యోగుల సహకారం ఉంటుంది. దూర ప్రాంతాలకు ప్రయాణం ఉండే అవకాశాలు ఉంటున్నాయి. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్తారు. అనారోగ్య సమస్యలకు సంబంధించి ధనం కొద్దిగా ఖర్చవుతుంది. ఈ రోజు ఆర్థికంగా మంచి లాభాలను పొందుకుంటారు. వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త ప్రణాళికలు వేయవచ్చు. గతంలో చేసిన పెట్టుబడులు ఈ రోజు లాభదాయకంగా ఉంటాయి. ఇక ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 2, అదృష్ట రంగు వచ్చి తెలుపు. చూశారు కదండి, ఇది వాటి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.